ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి? మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హెచ్చరీ ప్యాకింగ్ చేసే ఏజెంట్ల జీవనోపాధిని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్న వారికి ఉపేక్షించలేదు. జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజం. ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలి. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొట్టు శంకర్. రొంపివలస గ్రామంలో హరేరామ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్టీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి? కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. గురువారం ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడన్న దానిపై సమాజం చూస్తుంది. కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. సూపర్ 6 హామీ ఇచ్చాడు, కానీ మోసం చేస్తున్నాడు. నీకు 15,000, నీకు 18,000 అని ప్రచారం చేశాడు. ఎన్నికల్లో చంద్రబాబుల హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకుంటే మనకేం సంతృప్తి వస్తుందంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. హెచ్చరీ ప్యాకింగ్ చేసే ఏజెంట్ల జీవనోపాధిని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్న వారికి ఉపేక్షించేది లేదని జాతీయ మత్స్య సంఘ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కొర్లయ్యపేటలో మోసా అప్పలరాజు తన నివాసం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా హెచ్చరీస్లో ప్యాకింగ్ చేసుకుని ఉపాధి పొందుతున్న మత్స్యకారులను తొలగించుకుని కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం చాలా అన్యాయమని, మత్స్యకారులు ఉపాధి కోల్పోయే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీరిపై చర్యలు తీసుకుని మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కలుస్తామని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లను, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులను కలిసి జరుగుతున్న అన్యాయాలను, దౌర్జన్యాలను వారి దృష్టికి తీసుకువెళ్తామని మోసా అప్పలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు అప్పలరాజు మాట్లాడారు. జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద మేము మాట్లాడుతున్నాం. ఎందుకోసం అంటే హ్యాచరీల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏజెంట్లను, రొయ్యి పిల్లల ప్యాకింగ్ ఏజెంట్లను తొలగించి టీడీపీ వాళ్ళకే ఇవ్వాలి అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ గారికి చెప్పాము, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాము, ఎస్పీ గారికి కూడా చెప్పాము. కానీ మాకు న్యాయం జరగట్లేదు. మాట్లాడితే మమ్మల్ని దౌర్జన్యంగా చంపుతామని బెదిరిస్తున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, తప్పుడు కేసులు పెట్టారని బెదిరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఒకటే, ఎప్పటి నుంచో మేము పనిచేస్తుంటూ 2012లో జాతీయ మత్స్యకార సంఘం తరపున 4 యాత్రీలు తీసుకొచ్చాము. ఒక 100 మందికి పని కల్పించాము. 2019లో మరో కొన్ని యాత్రీలు తీసుకొచ్చి 200-300 మందికి మేము పని కల్పించాము. ఇక్కడ పెద్దలైతేనే, మేమైతేనే యాత్రీ యాజమాన్యాన్ని కోరుకొని అక్కడ ముందు పనిచేస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ అడిగి మేము ఈ పనులు కల్పిస్తే, ఈ రోజు వచ్చి ఏజెంట్కి డబ్బులు ఇవ్వద్దు మాకివ్వండి అనేసి ఇక్కడ విశ్వనాథ్ అనేవాడు కూడా వచ్చి, కాశీ విశ్వనాథ్ వచ్చి ఇక్కడ యాత్రీలు తిరుగుతున్నాడు. యాత్రీలు తిరిగి ఏజెంట్ల డబ్బులు మాకివ్వండి అనేసి డిమాండ్ చేస్తున్నాడు, లేదా బెదిరిస్తున్నాడు. మాకు టీడీపీ ప్రభుత్వం ఉంది, మా హోమ్ మినిస్టర్ గారు మమ్మల్ని పంపించారని వాళ్ళు చెప్పి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మేము అడుగుతున్నాం ఒకటే, మధ్యలో 5 సంవత్సరాలు ఉంది. 2012లో తెచ్చాము, అలాగే 2019లో యాత్రికులు తీసుకొచ్చి మత్స్యకారులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లేబర్కి పని కల్పించాము లోకల్ వాళ్ళందరికీ. ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళు ఏ రోజైనా ఒక్కరికి పని కల్పించారా అని నేను అడుగుతున్నాను. కల్పించలేనప్పుడు ఈ రోజు వచ్చి డబ్బులు ఎందుకు దండుకోవడానికి తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను. అంతేకాదు వీళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో ఇలా తిరుగుతున్నారు?
మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ పాల్మన్పేట పంచాయతీలో అంటే వాళ్ళకి ఓట్లు వేయలేదనేసి గట్టిగా అడిగితే సీఏ గారు ఎదుర్కొంటూ కూడా వాళ్ళు చెప్పారు. కాశీ విశ్వనాథ్ కానీ అలాగే ఇక్కడ మేము సూచించినటువంటి మోసా సతీష్ వెంకటేష్ కొంతమంది యాదవులు కానీ ఏం చెప్తున్నారు, మేము టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఏజెంట్లు మాకే ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఇస్తామండి? మేము కష్టపడి పని కల్పించి 100 మందికి పనులు చేపిస్తూ ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. విజయవాడకు బస్సు మాదిరిగానే తిరుపతికి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే సిక్కోలు వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సూపర్ 6 ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నర్సియా, జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు గారికి, అలాగే జోనల్ కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకి అందరూ కూడా, అలాగే మన ఇక్కడ డిపిటిఓ గారికి, అలాగే శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్స్, అలాగే పలాస టెక్కలి మేనేజర్ల వారికి అందరికి కూడా పేరు పేరున, అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా పేరు పేరున, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే అధ్యక్షులు గారు చెప్పారు, గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్టీసీ యొక్క పరిస్థితి ఏంటో. ఒక పక్క ప్రభుత్వం పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో హరే రామ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం మండలం రొంపివలస గ్రామస్తుల ఆహ్వానం మేరకు హరే రామ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొని నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు, ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీటీసీ నడిమిటి అర్జునరావు, సర్పంచ్ ఎం అప్పలనాయుడు, సర్పంచ్ ప్రతినిధులు ఏ మధు, తిరుపతిరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా నాన్నగారు ఉప్పలతో 24 గంటలు ఉండేవాళ్ళు. మహాకపాలు ముందుగా రొంపాలు ప్రజలకు నా నమస్కారాలు. అక్కడ ఉన్న నాకు అదేవిధంగా గౌరవించారు కూడా మన ఎలక్షన్లో. మన మనిషి రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా మన మనిషి ఆయన ఇంటి బస్సులో గెలిపించాలని ఎన్నడూ లేని ఒక వరవడు సృష్టించి మాత్రం రూపాయల గ్రామాలను మాత్రం ఆలోచించారు. మీ అందరికీ రుణపడి ఉంటాను. అదే కాకుండా ఈ కళ్యాణ మండపంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, కానీ ఈ ఊరు చుట్టుపక్కల ఊళ్ళే కాదు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆదర్శం కావాలి. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టారు. ఈ కళ్యాణ మండపం చూడండి, ఇప్పుడు ఆయన కథ చెప్పినట్టు కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కళ్యాణ మండపం కట్టారు. ఆయన చెప్పింది కరెక్ట్. దయచేసి ఈ ఊరు ప్రజలందరూ ఆయన మాటకి పూజా పాటించి అదే కంటిన్యూ చేయండి. అదే కాకుండా ఇది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నా ఊరు సహాయం ఉంటుంది. ఎందుకంటే ఈ ఊరిలో చెప్పారు కదా, మీ ఊరు నా ఊరు అని చెప్పారు కదా. ఎనీగా మీరు ఎవరైనా అడిగినా, ఎవరికి ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా నా ఊరు సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉదయం నుంచి రెస్ట్ లేదు, 2 రోజులు రెస్ట్ లేదు. ఎస్ఎంసీ ఎలక్షన్ వస్తున్న ఇంతేకాదు, ఎలక్షన్లు రాజకాపు పడుకోలేదు, ఇప్పుడు పడుకోలేదు. ఇప్పుడు నాకు పరిస్థితి అంటే కొన్ని కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి తప్పదు అని చెప్పేసి మన మురళీలో మా అల్లుడు రాజు మరొకసారి మీ అందరికీ పేరు పేరు తెలియజేసుకుంటూ
నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలో పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే దివ్య విశేషంగా కృషి చేస్తున్నారని, రానున్న రోజుల్లో నియోజకవర్గ రూపురేఖలు పూర్తి స్థాయిలో మారి రాష్ట్రంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అధికారం చేపట్టిన దగ్గర నుండి వివిధ మార్గాల ద్వారా సుమారు 120 కోట్ల నిధులు మంజూరు కావడం ఎంతో సంతోషదాయకమని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గానికి ఎయిర్ స్క్రిప్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయడంతో యనమలకు విశేషంగా ఉందన్నారు. బహుళ పరిశ్రమలలో ఇటువంటి ఆధునిక అభివృద్ధి వలన యువతకు మరిన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ తాండవ చైర్మన్ సుర్ల లావరాజు, మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు చింతమనేని అబ్బాయి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు తుని నియోజకవర్గం పారిశ్రామికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నందుకే కారణం ఈవేళ తొండంగి మండలంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ వల్ల ఈ అన్నిటికీ రావడానికి ముఖ్య కారకులు గౌరవనీయులు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణ గారి ఒక కృషి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పారిశ్రామికంగా మన ఏరియాలో అభివృద్ధి చెందడానికి ప్రముఖ పాత్ర, అదేవిధంగా ఈ పారిశ్రామికంగా వచ్చినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ దీని యొక్క ఇంపోర్టు, ఎక్స్పోర్టు, అటు పోర్టు, అదే రకంగా ఇప్పుడు వచ్చేది ఎయిర్ స్క్రిప్ట్ కూడా. ఎందుకంటే దీనిలో కొన్ని సముద్ర మార్గంగా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది, కొన్ని ఆకాశ మార్గంలో వెళ్ళడానికి జరుగుతాయి. అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరొచ్చినా కూడా ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి రావాలి, లేదంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి రావాలి. ఆ విధానం కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ఢిల్లీ నుంచి సొంత ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగి ఈ యొక్క కంపెనీ విధి విధానాల్లో చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కాకుండా ఇంకా దీనికి అనుబంధంగా అక్కడ SEZ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉంది కాబట్టి దానిపైన ఇంకా కొన్ని అనుబంధంగా కొన్ని ఇండస్ట్రీస్ రావడం అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన తుని నియోజకవర్గం ఒక బంగారు భవిష్యత్తు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే కృషి, అభివృద్ధి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా ఎక్కువగా మన ఈ తరం చూడడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో, అలాగే రోడ్డు కనెక్టివిటీ కానీ అన్ని రకాలుగా రైలు మార్గాలు కానీ, అదే రకంగా ట్రైన్ కూడా రూటు వేయడం జరుగుతుంది. ఒక ట్రాక్ కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరి స్క్రిప్ట్ వచ్చింది. అదే రకంగా నీటి మార్గంలో అక్కడ పోర్టు జరుగుతుంది. అంటే ఇన్ని రకాలుగా మన ఏరియాని అభివృద్ధి చేయడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి గౌరవనీయులు అనకాపల్లి DCMS లో అనకాపల్లి జిల్లా రేషన్ డీలర్ల సంఘ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సులో పాత పద్ధతిలో రేషన్ డీలర్ల ద్వారా సరుకులు అందించే బలోపేతం చేసేలాగా తీసుకున్న చర్యలపై రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు సారథ్యంలో కూటమి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్కి అనకాపల్లి జిల్లా రేషన్ డీలర్ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సంఘం అధ్యక్షులు శేషు మరియు పెంటకోట నాయుడు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజు నాయుడు, ఎర్రనాయుడు, రాజారాజుని, సత్యవతి, సూర్యారావు, జనార్దన్, పరమేష్ పాల్గొన్నారు. బావు కొరకు డీలర్లు మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థని, గతంలో ఉన్నటువంటి MD వ్యవస్థను రద్దు చేసి చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. మనకి మంచి కబురు వచ్చిందని మన రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు గారు ఆదేశాల మేరకు మన జిల్లా ప్రెసిడెంట్ శేషు గారు నాయకత్వంలో ఈరోజు ఇక్కడ పాలాభిషేకం కార్యక్రమం అనకాపల్లిలో జరుగుతున్నది. ఈ కార్యక్రమంకి చేసినటువంటి మన డీలర్స్ అందరికీ నమస్కారాలండి. మనం ఈ వ్యవస్థ పెట్టి
సుమారుగా 3 సంవత్సరాల 7 నెలల 17 రోజులు అవుతున్నది. అప్పటి నుంచి చాలా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. దానికి ఒకే ఒక విరుగుడు మన చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అదే ఎండి వ్యవస్థ తొలగించడానికి ప్రణాళిక రూపొందించారు. దానికి చాలా సంతోషకరమైన విషయం. ఈ ఎండి వ్యవస్థ తొలగించడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దివులి యలమాధవరావు గారు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం డీలర్స్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి మనందరూ పనిచేయాలి, ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ ప్రభుత్వం, అందుకని మనందరూ పనిచేయాలి అని చెప్పి ఈ డీలర్స్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మన ఎండి వ్యవస్థ తీస్తామనే ఉద్దేశంతోనే అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చారు. మేము అందరూ కూడా కూటమి ప్రభుత్వకి మన మద్దతు తెలియజేసి కూటమి ప్రభుత్వ విజయంలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అయిన వెంటనే మాకు మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన శాఖ మార్చులు కూడా ఏం చేశారంటే నాదన్ మనోహర్ గారు కూడా దీనిపై దృష్టి సాధించి డీలర్సే బాగా ఇస్తున్నారనే ఒక సందేశాన్ని కూడా పై ప్రజలందరికీ తెలియజేశారు. వాళ్ళందరికీ మా సంఘం తరఫున, మా అనకాపల్లి సంఘం తరఫున కృతజ్ఞండి. మాకు కమిషను పెంచాలని ఒక నినాదంతో పనిచేస్తున్నాము. అదే కాకుండా జగ్గంపేట మండలం రామవరం గ్రామ హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా అడబాల పకీర్ ఏకాగ్రీవం ఎన్నికయ్యారు. హైస్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చైర్మన్ గా అడబాల ఫకీర్, వైస్ చైర్మన్ గా భీమవరపు శివపార్వతిని సభ్యులు ఎన్నుకున్నారు. నూతన కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నూతన కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజన నాణ్యతను తనిఖీ చేసి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. చైర్మన్ ఫకీర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దొడ్డా శ్రీను, జనసేన జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శులు ముమ్మన వేణుగోపాల్, అడప రాంబాబు, దాట్ల సుబ్బరాజు, మండపాక వెంకటేశ్వరం, ఒంటిపల్ల పాపారావు, తోట మణికుమార్ పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ పరిధిలో గల 4వ స్కూల్లోని కూడా విద్యా కమిటీ ఎలక్షన్లు జరగడం జరిగింది. 4 చోట్ల కూడా ఎక్కడ కూడా పోటీ లేకుండా మరి అన్ని స్కూల్లోని కూడా ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం, ఏకగ్రీవంగా పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఒక అభ్యర్థిని సూచించి వాళ్ళనే చైర్మన్గా, మరి ఇంకో అభ్యర్థిని ఉప చైర్మన్గా, మరి కమిటీ మెంబర్లుగా అనేక మందిని ఎన్నుకోవడం జరిగింది. మరి అదృష్టశాస్తు ఎటువంటి పోటీ లేకుండా అడబాల ఫకీర్ అనే ఒక విద్యార్థిని యొక్క తండ్రిని మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క విద్యా కమిటీ చైర్మన్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. స్కూల్లో ఎటువంటి రాజకీయాలకి తావివ్వకుండా మరి ప్రధాన ఉపాధ్యాయులు వారు బాధ్యతాయుతంగా పిల్లలందరినీ కూడా, పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా ఏకగ్రీవంగా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా కూడా ఎటువంటి ఎలక్షన్లకి తావివ్వకుండా ఒక అభ్యర్థిని ఎన్నుకునే విధంగా మరి ఆ ప్రధాన ఉపాధ్యాయులు చేసేందుకు ప్రత్యేకంగా ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్కూళ్లలో రాజకీయాలకు ఎటువంటి పరిస్థితులు తావివ్వకూడదు. మరి అదేవిధంగా మా నినాదం కూడా అదే అని చెప్పేసి అనుకుంటూ ఏ స్కూల్కి కూడా మేము ఎలక్షన్ టైంలో పోయిన దాఖలాలు లేవు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారో ఆ విద్యా కమిటీ చైర్మన్ని శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ మరి ఇంత చాకచక్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో ఉన్న అందరినీ కూడా కలుపుకొని పోయి పిల్లల యొక్క తల్లిదండ్రులని పిలిపించి వాళ్ళందరి మనల్ని పొద్దున నుండి ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు కానీ మరి ఇతర ఉపాధ్యాయులు వాళ్ళు కానీ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్లోకి రావడం జరిగింది. ప్రత్యేకంగా నూతనంగా ఎన్నికైనటువంటి మరి అడబాల ఫకీర్ గారికి ఒకటే చెప్తున్నాం, మరి ఎన్నికయ్యారు అంటే ఏదో గెలిచినట్టు కాదు, బాధ్యత తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం శుభ్రంగా ఉంటుందా లేదా పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, బాత్రూములు సక్రమంగా ఉంటున్నాయా లేదా, స్కావెంజర్లు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, అనేక బాధ్యతలు ఈ రోజు నుంచి మీకు అప్పచెప్పడం జరిగిందే తప్ప పదవి బాధ్యతలు అప్పచెప్పడం జరగలేదు అని చెప్పి సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా బాధ్యత తీసుకుంటూ మరి పిల్లల యొక్క యోగక్షేమాలు చూస్తూ ప్రతి పిల్లవాడికి కూడా తండ్రిగా, ప్రతి విద్యార్థికి కూడా ఒక తండ్రిగా నడుచుకుంటూ మరి పిల్లల యొక్క బాగోగులకు, స్కూల్ యొక్క అభివృద్ధికి మీరు పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. సందర్భంగా ముందుగా మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ రామవరం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ పిలుపు మేరకు నిర్వహించినటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది మా పాఠశాలలో. ఈ సందర్భంగా మరి మా పాఠశాల చైర్మన్గా అడబాల ఫకీర్ గారిని మరి అందరు సభ్యులందరూ కూడాను ఎన్నిక చేయడం అనేది జరిగింది.
వారికి ఈ సందర్భంగా మా పాఠశాల స్టాఫ్ తరఫున అలాగే విద్యార్థుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సార్ని మా పాఠశాలకి అంతా ఈ రోజు నుంచి చైర్మన్గా వ్యవహరించమని అభివృద్ధి పదంలో మా పాఠశాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటూ కంగ్రాచులేషన్. టాటా పవర్ సోలార్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని టాటా పవర్ సోలార్ స్టేట్ అండ్ హెడ్ వెంకటేశ్వర్లు అన్నారు. అరకులోయ ఓ ప్రైవేటు హోటల్లో హోటల్స్, రిసార్ట్స్, లాడ్జిల ఓనర్లు ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో గత 32 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 1,30,000కు పైగా ఒక్కొక్క గృహ వినియోగదారులకి 78,000 రూపాయల సబ్సిడీతో అందించామన్నారు. భారతదేశంలోనే సోలార్ ప్లాంట్ కి పూర్తిగా వారంటీ ఇచ్చిన ఘనత టాటా పవర్ సోలార్దే అన్నారు. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకర్లు, టాటా పవర్ సోలార్ సంయుక్తంగా పనిచేస్తుందన్నారు. ఏపీ పీడీసీఎల్ఈడి సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద గృహోపయోగానికి రాయితీతో సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అటకేష్ మాట్లాడుతూ టాటా పవర్ షోల్డర్, ఎస్బీఐ సంయుక్తంగా సోలార్ సూర్యశక్తి అనే ప్రోగ్రాం కింద కమర్షియల్ వారికి 80% బ్యాంక్ లోన్ ఉందన్నారు. ఈ క్రమంలో టాటా పవర్ సోలార్ ప్రతినిధి సాయి కుమార్, ఏపీఈ పీడీసీఎల్ఏఈ సత్యనారాయణ, మహావీర్ ఇంజనీరింగ్ మరియు టాటా పవర్ సోలార్ ఛానల్ పార్ట్నర్ గోపాలరెడ్డి, టాటా పవర్ సోలార్ డీలర్ లక్ష్మి, అరకులోయ రిసార్ట్స్ హోటల్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంపీఆర్ సాంబయ్య, రిసార్ట్స్ ఓనర్లు పాల్గొన్నారు. టాటా పవర్ సోలార్ని కన్జ్యూమర్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ టాటా పవర్ సోలార్ గత 32 సంవత్సరాల నుంచి మనకు ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. అండ్ దాదాపు 1 లక్ష కంటే పైచిలుకు రెసిడెన్షియల్కి మనము సోలరైజేషన్ అనేది చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగానే ఈ గ్రీన్ ఫీల్డ్స్ని టార్గెట్ చేసుకొని ఈ గ్రీన్ ఫీల్డ్స్లో ఉండేటటువంటి రీసార్ట్స్ ఓనర్స్ని ఇన్వైట్ చేసి ఈరోజు మన టాటా పవర్ యొక్క బెనిఫిట్స్, టాటా పవర్తో సోలరైజేషన్ ద్వారా వెళ్ళడం, సోలరైజేషన్ చేసుకోవడం ద్వారా వారికి వచ్చినటువంటి లాభాల గురించి చర్చించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని కలిగించినందుకు మీడియా వారికిను అండ్ ఈ రీసార్ట్స్ ఓనర్కి కృతజ్ఞతలు. టాటా పవర్ పెట్టండి, కరెంట్ బిల్ బయట చెప్పండి. సై సార్ చెప్పినట్టు లాస్ట్ 30 years నుంచి టాటా పవర్ సోలార్ అనేది మార్కెట్లో ఉన్నారు సార్. సో ఎండ్ టు ఎండ్ లాస్ట్ 10 years నుంచి కూడా మన ఓన్ నాట్ ఓన్లీ రెసిడెన్షియల్, ఈవెన్ సిఎన్ఐ, రిసార్ట్స్, ఈ కంపెనీ మీకు పవర్ సెగ్మెంట్ అనేది మీ కంపెనీలో కానీ మీ ఇంట్లో కానీ ఉంటే వాళ్ళకి టాటా సోలార్ అనేది మ్యాండేటరీగా ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఇచ్చే సర్వీస్ కూడా నాట్ ఓన్లీ 25 years, 30 years వరకు కూడా మన సోలార్ అనేది పనిచేస్తుంది. సో గ్రీన్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, సోలార్తో ముందుకు వెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మహావీర్ ఇంజనీరింగ్. యాజ్ వెల్ యాజ్ ఈవెన్ బ్యాంకింగ్ లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్కి. రెసిడెన్షియల్ కస్టమర్ దగ్గర నుంచి 5 కోట్లు 6 కోట్లు కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎంజాయ్ చేద్దాం. బాయ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి? మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హెచ్చరీ ప్యాకింగ్ చేసే ఏజెంట్ల జీవనోపాధిని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్న వారికి ఉపేక్షించలేదు. జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మేసా అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజం. ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలి. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొట్టు శంకర్. రొంపివలస గ్రామంలో హరేరామ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్టీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.